వెల్కమ్ టు సైరా మీడియా. ఈరోజు మనం ఒక విగ్రహాల తయారీ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తారు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తే మనకు శివాజీ కావచ్చు, అంబేద్కర్ స్టాచ్యూ కావచ్చు, బాల గంగాధర్ తిలక్ది కావచ్చు, అందరి విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే చాకలి ఐలమ్మ కావచ్చు, ఇట్లాంటి అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకు సంబంధించి ఈ బొమ్మల రేట్లు ఏంది, అసలు వీళ్ళ తయారీ విధానం ఏంది అనే పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. ఇక్కడ ఈ షాప్ లో ఉండబట్టి 13 సంవత్సరాలుగా ముత్తంగిలో ఉంది. ఈ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా విజయవాడ, శంషాబాద్, ఇక్కడ 3 చోట్ల ఉన్నాయి మా షాప్ లో. ఈ తయారీ విధానం ఏదంటే ఫైబర్ లో, బ్రాంజ్ లో చేస్తాం. సపోజ్ ఈ 2 విగ్రహాలు ఫైబర్, బ్రాంజ్ అనేది మనం తెలుసుకోవడం ఎలాగంటే మనకు చూడంగానే ఒక ఐడియా వస్తుంది, ఇది ఫైబరా బ్రాంజ్ అనేది. టచ్ చేయగానే తెలిసిపోతుంది బ్రాంజ్ ఫైబర్ అనేది. టోటల్ గా ఎక్కువ శాతం తయారయ్యేది అంబేద్కర్ విగ్రహాలు తయారవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఉండడం వల్ల ఆర్డర్లు అనేది పెద్దగా లేవు, రెడీ చేసి పెట్టుకున్నాము. ఆర్డర్ రాగానే ప్రతి కస్టమర్ వచ్చేసి ఒక నెల ముందే ఆర్డర్ ఇచ్చుకుంటాడు. మాకు తయారు చేయడానికి 1 మంత్ టైం పడుతుంది. అలాగే పర్సనల్ వాళ్ళ ఇంట్లో అమ్మ, నాన్న, తాత అలాంటి విగ్రహాలు కూడా తయారు చేస్తాం. వాటికి కూడా 1 మంత్ పైన టైం పడుతుంది. ఎవరికి ఇష్టం వచ్చిన విగ్రహం వాళ్ళు తయారు చేస్తాం. విగ్రహం పర్చేస్ అంటే ఎంత కాస్ట్ ఉంటుంది? అంటే విగ్రహాన్ని బట్టి ఉంటుంది సార్. 6 అడుగులు, 7.5 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు, 12 అడుగులు, ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చేసిస్తాం. ఇప్పటి వరకు మీ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు? చాలా అంటే చాలా ఎక్కువ శాతం. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మాకు ఎక్కువ శాతం పోయేది అంబేద్కర్ విగ్రహాలు. పర్సనల్ గా ఇప్పుడు మీరు 2 విధాలుగా చేస్తున్నారు కదా, ఒకటి పర్సనల్ గా, తర్వాత 2 పబ్లిక్, ఇది రెగ్యులర్ స్టాచ్యూస్. సో ఈ పర్సనల్ అంటే దానికి ఎంత తీసుకుంటారు? ఏ విగ్రహం అయినా ఫస్ట్ మట్టిలో చేస్తాం సార్. మట్టిలో చూసి ఆ కస్టమర్ చూపిస్తాం, చూడండి సార్ ఇది మీ బొమ్మ, మీ తాతగారు బొమ్మ ఆర్డర్ ఇచ్చారు కదా, ఇది ఫ్యూచర్స్. వాళ్ళకి నచ్చింది అనుకోండి, మాకు నచ్చినాయి సార్ అని చెప్తారు. బొమ్మ పోత పోసేస్తాం, ఫైబర్ లో పోత పోసేస్తాం. లేదు చిన్న మార్పులు చెప్పారా, ఆ చిన్న మార్పులు చెప్పి మళ్ళీ వాళ్ళకి చూపిస్తాం. వాళ్ళు ఓకే సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు చేస్తాం. ఫుల్ సాటిస్ఫాక్షన్ అంటే అప్పుడు తయారై బొమ్మ వాళ్ళ చేతిలో పెట్టేస్తాం. ఎంత కాస్ట్ పెడతారు ఒక విగ్రహానికి? ఎంత కాస్ట్ పెడతారు? ఇప్పటి వరకు మీరు ఎన్ని సేల్ చేశారు? పర్సనల్ విగ్రహాలు అయినా సరే, ఈ అంబేద్కర్ విగ్రహాలైనా, లైక్ గాంధీ, రాజీవ్ గాంధీ, శివాజీ, అంబేద్కర్, ఏ విగ్రహాలైనా సరే రేటును బట్టి అంటే సైజును బట్టి చెప్తాం. వాళ్ళు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ చెప్తారు. 6 feet అనుకోండి అంబేద్కర్ 85,000. వాళ్ళు నచ్చితే మాట్లాడతారు, వాళ్ళు చూసుకుంటారు సైజ్ ఇది కరెక్టా కాదా, ఇంకా మంచి బెటర్ సైజ్ ఏది ఉంది అనేది చూసుకుని సెలెక్ట్ చేసుకుని మాట్లాడేసి అడ్వాన్స్ ఇచ్చేసి పోతారు. 70% అడ్వాన్స్ ముందు తీసుకుంటారు. ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలు సేల్ చేశారు? కొన్ని వందలు చేసామండి. మనకు విజయవాడలో 125 feet అంబేద్కర్ మనం చేసినది. ఇక్కడ తెలంగాణలో 125 feet అంబేద్కర్ బొమ్మ మనం చేసి, మొత్తం మా ఓనర్ గారు అంతా విజయవాడలో ఉంటారు. ఇక్కడ అక్కడ అన్ని చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో టాప్ మోస్ట్ పెద్ద విగ్రహాలు ఉన్నాయండి. ఒకటి మన ట్యాంక్ బండ్ మీద కావచ్చు, 2 విజయవాడ ఉంటారు. అవి 2 కూడా మీ కంపెనీ? మా కంపెనీ నుంచి. ఏం కంపెనీ అన్న? శ్రీ సాయిబాబా మెగా శిల్పశాల. సో ఈ మొత్తం తయారీ విధానానికి కానీ, దీనికి సంబంధించి కానీ మీ కస్టమర్ మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? చాలా బాగా ఇస్తారు. చాలా అంటే చాలా బాగా ఇస్తారు. ఎందుకంటే నచ్చిన తర్వాత ఇలాంటి చాలా చోట్ల ఉండొచ్చు, కానీ వాళ్ళు ఫస్ట్ సపోజ్ మీరు తీసుకెళ్తారు, మీ నుంచి 10 మందికి ఖచ్చితంగా మళ్ళీ మాకు ఫోన్లు వస్తాయి, ఫలానా మనిషి ఇచ్చారా, ఫలానా మనిషి తీసుకెళ్లారు, మీ నెంబర్ వాళ్ళు ఇచ్చారు సార్ అని మాకు చెప్తారు. దాన్ని బట్టి మేము మాట్లాడుకుని వాళ్ళకి మంచిగా బొమ్మ కూడా వాళ్ళకి అనుకూలంగానే మంచి మెటీరియల్ చేసి మంచి పెయింట్ కొట్టేసి ఇచ్చేస్తాం. పర్సనలైజేషన్ ఇప్పుడు లైక్ సార్ అంబేద్కర్ ఉందండి, మా దగ్గర ఆల్రెడీ అచ్చు ఉంటుంది. అదే పర్సనల్ అనుకోండి, వాళ్ళ ఇంట్లో ఇచ్చే పర్సనల్ వాళ్ళ తాతగారిది, నాన్నగారిది ఉంటుంది. మేము ఆల్రెడీ మా దగ్గర చేసి పెట్టుకుని ఉంటాం. అతను తీసుకెళ్లేదు ఒకటే పీసే తీసుకెళ్తారు. ఇది అంబేద్కర్ అనుకోండి, ఇది ఇప్పుడు ఆర్డర్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఇదే బొమ్మ ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళ తాతగారి బొమ్మ మా దగ్గర చేర్చుకున్న తర్వాత మేము అలాగే పెట్టుకునే కాదు కదా. సో కాబట్టి దానికి కాస్ట్ ఎక్కువ. అది సార్ ఫోటోను బట్టి సార్ రేట్ చెప్తారు. హైట్ను బట్టి ఫోటోను చూసి అది ఫోటో బాగుందా లేదా, ఫీచర్స్ మంచిగా వస్తా లేదా. ఆర్డర్ తీసుకోకముందే మీరు అన్నారు ఫీడ్బ్యాక్, ఆ ఫీడ్బ్యాక్ కోసం మంచిగా చేస్తాం. ఫోటో బాగుంది అనుకోండి చెప్తాం, సార్ ఫోటో బాగుంది ఆర్డర్ తీసుకో. ఫోటో బాగుంది బెస్ట్ ఫోటో ఏదైనా ఇవ్వండి చెప్తాం. బొమ్మలన్నీ బస్టమ్ హాఫ్ అంటే 2 feet హైట్ వస్తుంది. వాటిని బస్ట్ స్టాచ్యూస్ అంట. అందులో చాలా బొమ్మలు పర్సనల్ గా చేసుకునే లేడీస్ ఉన్నాయి, జెంట్స్ ఉన్నాయి. అంబేద్కర్ ఉన్నాయి, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మదర్ తెరిసా, నెహ్రూ, బాల గంగాధర్ తిలక్, కొమరం భీం, ఇవన్నీ విగ్రహాలు ఉన్నాయి. రెగ్యులర్ గా వెళ్ళే విగ్రహాలకి అయితే 30,000 తీసుకు. సపరేట్ చేసుకునే వాడికి అయితే ఇంతకుముందు చెప్పాను కదా, వాటి సార్ రేట్ చెప్తాడు ఫోటోని బట్టి. ఎందుకంటే ఫోటో మంచిగా ఉంది అనుకోండి, ఆటోమేటిక్ బొమ్మ కూడా బాగా రావడానికి అవకాశం. ఫోటో మంచిగా లేకుండా ఇచ్చేసి మంచిగా చేయండి అంటే మేము కూడా కాదు కదా. ఏదైనా కూడా ఆర్డర్ తీసుకునేవాడు 50% చెప్తాం సార్. బై లక్ బాగా వచ్చింది అనుకోండి మీకు మంచిది, మాకు క్లారిటీగా చెప్పి ఆర్డర్ తీసుకోరు. ఇప్పుడు పర్సనల్ విగ్రహాలు చిన్న బ్రష్ స్టాచ్యూ ఏవైతే ఉన్నాయో
ఈ విగ్రహాలన్నీ కూడా స్టార్టింగ్ రేట్ 30,000 నుండి స్టార్ట్ అవుతుంది. అంటే రెగ్యులర్ గా వెళ్ళే విగ్రహాలకి అయితే ఆ రేట్ ఉంటుంది 30,000 పర్సనల్ గా చేయించుకోవాలనుకుంటే దానికి సపరేట్ ఫోటోను బట్టి హైట్ ను బట్టి దానికి బట్టి సార్ చెప్తారు. విజయవాడలో కూడా చాలా పెద్ద షాప్ ఉంది. అంటే ఒక్కోసారి ఒక ఫోటోను బట్టి చెప్తాము. కొన్ని ఫోటోలు మంచిగా ఉండవు వాటిని చూసి దాన్ని చూసి సార్ కష్టం ఉందా ఈజీగా ఉందా అనేది చూసి ఫోటో చెప్తారు. చూశారు కదా విగ్రహాల తయారీ ఏ విధంగా ఏ మెటీరియల్ వాళ్ళు తయారు చేశారనేది వాళ్ళ మాటల్లోనే విన్నాం కదా. వాళ్ళు ఫైబరిక్ కావచ్చు ఏ విధంగా వాడి వాళ్ళు బొమ్మలను తయారు చేస్తారు. అదే ఈ రెగ్యులర్ బొమ్మలకు సంబంధించి 6 ఫీట్ నుంచి స్టార్ట్ అయితే విగ్రహాలు అని కూడా వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం కదా. చిన్న బొమ్మల కాస్ట్ 30,000 నుండి ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. అదే పెద్ద ఏమో ఈ ఫీట్ హిసాబ్ నుంచి స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. అదే విధంగా తీసుకుంటే మనం రెండు తెలుగు రాష్ట్రాలలో చూసుకుంటే ఇటు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కావచ్చు, అటు విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం కావచ్చు, ఆ విగ్రహాలు కూడా వీళ్ళ కంపెనీయే తయారు చేసిందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. వారి మాటలోనే విన్నాం కదా. మనం ఇంకా ఈ రెగ్యులర్గా తయారు చేసే బొమ్మలు కాకుండా ఎవరైనా పర్సనల్ వాళ్ళ పూర్వీకులు ఎవరైతే తాతగారి కావచ్చు నాన్నగారి కావచ్చు వాళ్ళ విగ్రహాలు తయారు చేయించుకుంటారో వాళ్ళ ఫోటోను బట్టి వాళ్ళు రేట్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ మాటల్లోనే విన్నాం కదా. ఇదండి ఈరోజు బొమ్మల తయారీ విధానం. కెమెరామ్యాన్ సాయితో హరీష్, సైరా మీడియా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!